మేడం ప్రెగ్నెన్సీస్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటూ ఉంటారు. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ అంటే నాట్ వితిన్ ద యూట్రస్, ఔట్‌సైడ్ ద యూట్రస్. ఓకే. ఔట్‌సైడ్ ద యూట్రస్ ఇట్ కెన్ బి ట్యూబ్స్ ఆర్ ఓవరీ ఆర్ ఇన్ ద పెరిటోనియల్ క్యావిటీ ఓకే. ఆర్ ఇన్ ద స్కార్, సిజేరియన్ స్కార్, ఆల్ those things. ఓకే. That is also ectopic, outside of the uterus. ఓకే. యాక్చువల్‌గా ఇట్ షుడ్ బి ఇన్ ద యూట్రస్. యూట్రస్‌లో పెరగాల్సిన గర్భము అదర్ దాన్ యూట్రస్‌లో పెరిగితే దాన్ని ఎక్టోపిక్ అంటారు. ఓకే. కామన్‌గా వచ్చే సైట్ ఏందంటే ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్. ఓకే. ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఎందుకు కామన్ అంటే యాక్చువల్‌గా ఫర్టిలైజేషన్ అనేది జరగడం అనేది స్పెర్మ్ అండ్ ఓవమ్ మేట్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్. హుహు. ఆ ఫెలోపియన్ ట్యూబ్‌లో మేట్ అయ్యి ఫర్టిలైజేషన్ ఆ ఎంబ్రియో వచ్చేసి యూట్రస్‌లో సెటిల్ అయ్యి అక్కడ యూట్రస్ ప్రిపరేషన్ ఉంటది ఆల్రెడీ. సో, ఓకే. బేబీ ఈస్ కమింగ్ అని. సో, ఆ ప్రిపరేషన్ తర్వాత అక్కడ సెటిల్ అయ్యి అక్కడ పెరుగుతది. దట్ ఈస్ ద హుహు. న్యాచురల్ ప్రాసెస్. ఓకే. ఆ ప్రాసెస్ ఆ ట్యూబ్ నుంచి యూట్రస్‌లో రాకుండా అక్కడే ఉండిపోతే అది ట్యూబల్ ఎక్టోపిక్. ఓకే. ఒక్కోసారి ఓవమ్ అక్కడే ఉంటది. ఇంకా ఓవరీలోనే ఉంటది. ఈ స్పెర్మే వెళ్ళిపోతది అక్కడికి. ఆ ట్యూబ్స్ అనేటివి ఓవమ్ మీద కవర్ చేస్తాయి. హుహు. ఓవ్యులేషన్ అయినప్పుడు ఆ ఓవమ్‌ని పికప్ చేయడం. ఓకే. ఆ ట్యూబ్‌లో అక్కడే అయిందనుకో ఓవరీలోనే ప్రెగ్నెన్సీ పెరిగితే దాన్ని ఎక్టోపిక్. ఓవేరియన్ ఎక్టోపిక్. ఓవేరియన్. ఓకే. ఎక్టోపిక్. సో, దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు? ఇలా ఉంటుందని. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలానే దీన్ని కన్సిడర్ చేస్తారా? నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు. జనరల్‌గా వుమెన్ అంటే 1 మంత్, 1 ½ 2 మంత్స్ పీరియడ్స్ రాలేదు, డిలే అయిందని వస్తారు. వాళ్ళలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తది. ఆర్ 1 ½ మంత్స్‌కి అట్లా బ్లీడింగ్ స్టార్ట్ అవుతది. సో, హ్మ్. వాళ్ళేమనుకుంటారు, సో, అప్పటి వరకు ప్రెగ్నెన్సీ అనుకుంటారు. ఓకే. అప్పుడు బ్లీడింగో, పెయినో వచ్చినప్పుడు అది యాక్సిడెంటల్ ఫైండింగ్ లాగా తెలుస్తది. ఓకే. సో, హ్మ్. మెయిన్ రీజన్ ఏంటి ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడానికి? మెయిన్‌గా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి యాక్టివ్‌గా లేకపోవడము, కదలికలు సరిగ్గా లేకపోవడం. ఓకే. అది చాలా న్యారో ట్యూబ్. దాని లోపల ఓకే. ఓపెనింగ్ ఎంట్రుక సైజ్‌లో ఓపెనింగ్ ఉంటది. హుహు. సో, ఆ న్యారో ట్యూబ్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్, పిఐడి అంటారు, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్, వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఆహ్, అవ్వడం వల్ల ఆ ఎర్లీ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది యూట్రస్ దాకా వెళ్ళి, యూట్రస్ నుంచి ట్యూబ్స్ దాకా వెళ్ళి, పెల్విస్ దాకా కూడా వెళ్తది. సో, ఓకే. అలాంటప్పుడు ఆ ట్యూబ్స్ లోపల ఎపిథీలియం ఉంటది. వాటిల్లో చిన్న సీలియా అని ఉంటాయి. జస్ట్ ఫైబర్స్ లాగా. సో, అవి వన్ సైడ్ డైరెక్టెడ్‌గా మూవ్ చేస్తుంటాయి ఈ హుహు. ఓవమ్‌ని హుహు. టువర్డ్స్ ద యూట్రస్. ఓకే. సో, అవి డ్యామేజ్ అయినాయనుకో కదలడం మానేసి ఆ ట్యూబ్స్ ఎళ్లి ఇంకెక్కడో అతుక్కోవడం. హుహు. అలాంటప్పుడు ఇదొస్తుంటది. ఓకే. ఇంకోటి అంతకుముందు ఏమైనా సర్జరీలయినాయి. సో, ఈ ట్యూబ్స్ ఎళ్లి ఇంకెక్కడ అవి యాక్చువల్‌గా ఫ్రీగా మొబైల్ ఉంటాయి ట్యూబ్స్ అండ్ ఓవరీస్. హుహు. సో, అవి కదలలేక అక్కడే ఉండిపోవడం వల్ల, ఆ మూవ్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడొస్తా ఉంటాయి. ఓకే. వీటి వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా ఫర్దర్‌గా? అది టైమ్‌ని ఐడెంటిఫై చేసి యాక్చువల్‌గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే దాన్ని తీసేయాలి. అక్కడ ఉంచితే అక్కడ పెరగడానికి ఛాన్స్ ఉండదు. అది ఓకే. నారో ట్యూబ్‌లో అది పెరగలేదు కాబట్టి ఓకే. అట్ ద స్టేజ్ ఒక స్టేజ్‌కొచ్చాక అది బర్స్ట్ అయిపోతది. ఓకే. బర్స్ట్ అయిపోతే లోపల చాలా బ్లీడింగ్ అయిపోయి ఒక్కోసారి షాక్‌లోకెళ్ళి పేషెంట్ లైఫ్ కూడా డేంజర్ అవుతుంది. ఓకే. సో, అది ఐడెంటిఫై చేసి ఎర్లీగా పగలక ముందే ఐడెంటిఫై చేస్తే రప్చర్ ఎక్టోపిక్ అంటారు. ఓకే. పగిలింది అంటే. సో, వన్స్ రప్చర్ హిమోపెరిటోనియం అని మొత్తం బ్లడ్ ఇంటర్నల్ 1 లీటర్ కూడా బ్లీడ్ అవుతుంది. ఓహ్ మై గాడ్! సో, అది ఐడెంటిఫై చేసి పేషెంట్ కొంచెం అవేర్‌నెస్ ఉండాలి. పెయిన్ వస్తుంది హుహు. ప్రెగ్నెన్సీలో అంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు పగలక ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తారు. ఓకే. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం జనరల్‌గా? ఇప్పుడు మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. అంటే వాళ్ళకి కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. మీరు చెక్ చేసినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే మీరేం చేస్తారు? అంటే ఎలాంటి సర్జరీ ఏమైనా ఉంటుందా దీనికి? సర్జరీనే ఉంటది జనరల్‌గా. అంటే ఓకే. ఒకటి ట్యూబల్ తీసేయడం. సాల్పింగెక్టమీ అంటారు. అలాంగ్ విత్ ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అంటే ఇది తీస్తారు. ఎలాంటి సర్జరీ ఉంటుంది? లాప్రోస్కోపీ ఉండొచ్చు, ఓపెన్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ విచ్ ఈస్ దేర్ ఆప్షన్. ఓకే. అంటే హ్మ్. వితిన్ 1 మంత్‌లో ఇలా తెలిసినా కూడా దే హావ్ టు గో ఫర్ సర్జరీయా? 1 మంత్‌లో తెలీదు. 1 మంత్ కన్ఫర్మ్ ఓకే. అయినాకనే ఓకే. ఆఫ్టర్ 1 మంత్ ప్రెగ్నెన్సీ అని ఓకే. తెలుస్తది. మేబీ ఏదన్నా 45-60 డేస్ మధ్యలో వస్తారు వాళ్ళు ఓకే. జనరల్‌గా. సో, అప్పటికైనా మెడిసిన్ గూడా ఉంటది. మెడిసిన్ వాడి స్టార్టింగ్ స్టేజ్‌లోనే వాళ్ళు ఆల్రెడీ ఇన్‌ఫెర్టిల్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, దే విల్ వెల్ అవేర్ ఆఫ్ 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, వెంటనే టెస్ట్ చేసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటది. నార్మల్ వాళ్ళేంటంటే చూద్దాంలే ఇంకో 15 డేస్, 1 మంత్ అయ్యాక, 2 మంత్స్ అయ్యాక ఎళ్దాం అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అడ్వాన్స్ స్టేజ్ కొంచెం ఎక్కువయిన తర్వాతయితే మందులు పనిచేయవు.
ఓకే. ఎర్లీ వితిన్ 40 డేస్ 35-40 డేస్లో వస్తే వీ కెన్ రిమూవ్ విత్ మెడికేషన్. ఓకే. ఒకవేళ వాళ్ళు 3 మంత్స్ తర్వాత వస్తే ఏ విధంగా ఉంటాయి? 3 అంటే మంత్స్ సేమ్ తర్వాత సర్జరీ చేయాలి అని సర్జరీ చేయాలి. అంటే అప్పటికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది అనేది 3 మంత్స్ దాకా పెరగదు జనరల్గా. పెరగదు. 1-2 మంత్స్లోనే అది రప్చర్ స్టార్ట్ అవుతుంది, ఓకే. పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మేడం ఇంకొక విషయం అంటే కొంచెం బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3rd మంత్ లోపే తెలుస్తది హార్ట్ బీట్ సరిగ్గా లేదు. ఎందుకు ఎక్కువగా వింటూ ఉంటాం అబార్షన్ అయిపోయింది, అబార్షన్ చేయించుకున్నాం డ్యూ టు హార్ట్ బీట్ లేదు అనడం. రాలేదు. ఎందుకు అలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం? ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 3 మంత్స్ కొన్ని ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. బేబీ చాలా టైనీ ఉంటుంది. 1-2 సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా లైఫ్. ఓకే. సింగిల్ సెల్ లైఫ్ నుంచి పెద్ద హ్యూమన్ అయ్యే వరకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టేజెస్. సో ఆ కనెక్షన్స్ ఉంటాయి మదర్ టు బేబీ, చాలా టైనీ కనెక్షన్స్ ఉంటాయి. సో అవి ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా పోతుంది. ఇంకోటి ఆ టైంలో మనకు హార్మోన్స్ సపోర్ట్ అవసరం అవుతుంది. కార్పస్ మన జనరల్గా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ తప్పట్లేదు. సో ఈ స్ట్రెస్ లైఫ్ స్టైల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఉంటుంది. మనకు ఆ టైంలో మనకు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. హెచ్సిజి అంటారు, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. ఈ హార్మోన్స్ అన్నీ కార్పస్ లూటియం అనే ఓవరీలో తయారయ్యి అది 3 మంత్స్ వరకు సపోర్ట్ చేస్తుంది బేబీకి. ఆ తర్వాత నుంచి ప్లసెంటా టేక్ ఓవర్ చేస్తుంది బేబీ కేర్. సో ప్లసెంటా కంప్లీట్ డెవలప్ అయ్యే వరకు ఇది టేక్ ఓవర్ చేయాలి. సో ఇది ఒక్కోసారి సపోర్ట్ చేయలేదు. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ పీసీఓడి ఉండే వాళ్ళకు, ఈ స్ట్రెస్ఫుల్ ట్రావెల్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది ఇంకోటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా. ఫస్ట్ 3 మంత్సే బేబీ డెవలప్మెంటల్ స్టేజ్ ఉంటుంది. సో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నా బేబీ సర్వైవల్ ఛాన్సెస్ లేనప్పుడు హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా మేడం, ఫోలిక్ యాసిడ్ ఇస్తూ ఉంటారు. ఇస్ ఇట్ రియల్లీ నెసెసరీ? యా నెసెసరీ. ఇట్ ఈస్ కాల్డ్ ఎంగేజ్మెంట్ పిల్. అంటే వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ 3 మంత్స్ ముందు నుంచి తీసుకోవాలి. ఓకే. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ఇప్పుడు అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఫోలిక్ యాసిడ్ విల్ ప్రివెంట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే మేజర్ okay. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎనీథింగ్ అబ్నార్మాలిటీ విత్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లైఫ్ చాలా మిజరబుల్ ఉంటుంది. సో దే కాంట్ లివ్ నార్మల్ లైఫ్. సో అలాంటిది ప్రివెంట్ చేయగలుగుతుంది. మేజర్ చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ కాకపోయినా మేజర్ అబ్నార్మాలిటీస్ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దట్ థింగ్. సో ఇలాంటి అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేయాలని అంటే ప్రివెంట్ చేయొచ్చు అని అంటే ఏం చేయాలి? ప్రివెంట్ చేయొచ్చు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది వెన్ యూ ఆర్ రెడీ టు హ్యావ్ ఎ చైల్డ్. సో ఫస్ట్ 3 మంత్స్ నుంచే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. జస్ట్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సప్లిమెంట్స్ తీసుకోవడం, హెల్దీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే ఆ కాంప్లికేషన్స్ రాకుండా యూ కెన్ ప్రివెంట్ ఇట్. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సరే 3 మంత్స్ అవని, 4 మంత్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అని తెలిసిన అయినా 3 మంత్స్ తర్వాత వెళ్ళొద్దు, 3 మంత్స్ లోపలే వెళ్ళాలి. సో ఫస్ట్ 3 మంత్స్ వాడాల్సిన ఫోలిక్ యాసిడ్ వాడలేదు వీళ్ళు. సో కన్ఫర్మ్ అయినాక కూడా ఆల్రెడీ 1 మంత్ అయి ఉంటుంది. సో 1 మంత్ తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ తెలుస్తుంది. సో ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, ఇంకో 2 మంత్స్ కన్నా సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా? సో కంపల్సరీ అప్పుడు జనరల్గా ఏంటంటే ఇంకో 1 వీక్కి వెళ్దాం, 2 డేస్కి వెళ్దాం, 3 వీక్స్కి వెళ్దాం అని డిలే చేస్తూ ఉంటారు. ఇంకోటి ప్రీవియస్లో ఉన్న ఓల్డెన్ డేస్లో ఏంటంటే 5th మంత్ వచ్చే వరకు అసలు ఏ హాస్పిటల్స్కి వెళ్ళే కాదు. సో అంత లోపల ఎన్నిపోయినా వాళ్ళ కౌంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎర్లీగా ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి ప్రికాషన్స్ ఇస్తాము. కొంచెం బరువు పనులు చేయకూడదు, కొన్ని ట్రావెల్ చేయకూడదు, అవుట్ సైడ్ ఫుడ్, మెడిసిన్, వేరే దానికి మెడిసిన్ వాడితే దీనికి కాంప్లికేషన్ రావచ్చు, వేరే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయమని డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు. ఓకే. ఇంట్లో కూర్చుంటే అవన్నీ కష్టం, తెలియకుండానే నిజంగా అయిపోతుంది, కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.